నమస్తే అండి, మీ పేరండి? రాజేశ్వర్. ఏ ఊరు? లక్ష్మీపూర్. లక్ష్మీపూర్ గ్రామం. మండలం మానకొండూరు. జిల్లా కరీంనగర్. ఓకే. సో మీరు పోయిన సంవత్సరము ఈ సంవత్సరం లోమ్సీ వాడినామని చెప్పిండ్రు. సో పోయిన సంవత్సరము అనుభవం చెప్పండి, ఈ సంవత్సరం అనుభవం చెప్పండి. పోయిన సంవత్సరం ఏ పంటకు వాడినరు? 1010కి. ఓకే. సో ఏం మార్పు గమనించిండ్రు? ఎన్నిసార్లు వాడినరు? అంటే కర్రకు వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ పెరిగి కర్రకి ఏ రోగం రాకుండా ఎలాంటి మరక రాకుండా మంచిగా పనిచేసింది మందు. అదే అంటే ఎట్లా వాడిండ్రు మీరు? వాడిన విధానం చెప్పండి. 2 సార్లు ఉసుకలో కలిపి చల్లిన దాన్ని. ఓకే. ఎంత క్వాంటిటీ కలిపిండ్రు? ఒక 7.5 ml దాన్ని 750 నీళ్ళల్లో తీసుకోవాలి. ఓకే. తీసుకొని దాన్ని ఉసుకలో కలిపి చల్లాలి. ఓకే. ఒక ఎకరంకు 750 ml అది తయారు చేసింది ఇసుకలో కలిపి చల్లిండ్రు. అట్లా ఎన్నిసార్లు చల్లిండ్రు? అట్లా 2 సార్లు చల్లిన, ఒక్కసారి స్ప్రే చేసిన. ఓకే. స్ప్రే ఎంత చేసిండ్రు? 20 ml. అంటే 20 లీటర్ల నీటి పంపుకు 20 ml కలిపి స్ప్రే చేసిండ్రు. ఏం మార్పు గమనించిండ్రు పోయిన సంవత్సరం? అంటే పోయిన సంవత్సరం ఎప్పుడు వేసిండ్రు మీరు? ఏసంగి అంటే రబీ. ఓకే. ఏం డిఫరెన్స్ వచ్చింది మీకు? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు దానికి. ఓకే. కర్ర మంచిగా ఉన్నది. ఓకే. దానికి ఎలాంటి రోగం లేదు. ఓకే. తర్వాత ఊసపోలేదు. ఊస అంటే కాండం దొల్చి పురుగు రాలేదు. ఓకే. పిలకలు మంచిగా వచ్చినాయి, ఒక 30 దాకా వచ్చినాయి. ఓకే. అయితే అందులోకి వెళ్ళి ఎన్ని అయితే పిలకలు బయటకు వచ్చినాయో అన్ని ఈయననే అన్నట్టు. అది ఒకటి ఎక్కువ గమనించిన. అంటే ప్రతి పిలక కంకి పెట్టి ప్రతి పిలక బయటకు వచ్చి కంకి పెడతాయి. అంటే వేరే ఇప్పుడు మీరు రసాయన వ్యవసాయం చేసిన వాళ్ళు కానీ మీరు ప్రతి సంవత్సరం అంతకుముందు పంటకు వెళ్ళిన ప్రతి పిలక కంకి పెట్టదా? కంకి పెట్టపోతుండే. అంటే మస్తు 30-35 రకాల పిలకలు ఉంటాయి కానీ అన్నిటికీ అన్ని బయటకు రావన్నట్టు. ఓకే. తక్కువ వస్తాయి. ఎన్ని తక్కువ వస్తాయి? ఒక సపోజ్ 35 ఉంటాయి అనుకో, కనీసం ఒక 10 రకాలు ఆగిపోతాయి. ఓకే. ఇప్పుడు ఈ మందు వాడిన తర్వాత నీకు 30 ఉంటే పిలకలు 30కి 30 గొలుసు పెడతాయి. కొంచెం పెద్దగా కానీ మొత్తం బయటకు వచ్చి గొలుసు పెడతాయి. అయితే ఇది ప్రధాన మార్పు ఏంది అని అంటే నువ్వు చెప్పిన దాంట్లో ఒకటేమో కాండం దొల్చి పురుగు రాలేదు, రెండోదేమో ఈనిన వచ్చిన ప్రతి పిలక ఈని గొలుసు పెట్టింది. ఈ 2 మార్పులు. తర్వాత ఆకుమచ్చ తెగులు కానీ ఇంకా మిగతా ఏమన్నా వచ్చినాయి? ఫంగస్ అవి సాఫ్ ఉండేనా? సో ఎన్నిసార్లు మందు కొట్టిన నువ్వు పోయినసారి? నువ్వు ఈ లోమ్సీ కాకుండా వేరేది ఏది కొట్టినావు? ఒకసారి కొట్టినా. ఓకే. జనరల్గా ఎన్నిసార్లు కొడుతుంటివి ప్రతి సంవత్సరం? 3 సార్లు కొడుతుంటే. 3 సార్లకు నువ్వు పోయినసారి ఒకసారి లోమ్సీ కొట్టినా, ఒకసారి కెమికల్ కొట్టినావు. సో ఎంత దిగుబడి వచ్చింది పోయినసారి? రెగ్యులర్గా ఎంత వస్తుండే? 8 క్వింటాలు ఎక్కువ వెళ్ళింది. అంటే జనరల్గా ఎంత వస్తుండే నీకు? జనరల్గా 55-56 క్వింటాలు వస్తుండే. ఓకే. 58 దాకా కూడా వస్తుండే. కానీ ఇప్పుడు 65 దాకా వచ్చేసి 65 క్వింటాల్లో వచ్చింది నీకు పోయిన సంవత్సరం. ఆ అనుభవంతో ఈ సంవత్సరం పంట అండి. చూడండి ఎంత హెల్దీగా ఉంది, ఎంత చాలా బాగుంది. సో ఈ సంవత్సరము ఏం చేసినావు నువ్వు ఈ వరికి? ఇది వరకు 3 సార్లు ఉసుకలు కలిపి మందును. ఓకే. లోమ్సీ ఇంకా చేయలేదు. స్ప్రే ఇంకొకటి ఉన్నది ఇప్పుడు స్ప్రే చేస్తావా? ఓకే. ఈసారి ఏం మార్పు గమనిస్తున్నావు నువ్వు? ఈసారి కూడా ఏం మచ్చలేదు, అస్సలు మచ్చలేదు. చూడండి అసలు ఆకు మచ్చ కానీ ఇట్లాంటిది ఏం లేదు. తర్వాత ఇంకేమి పిలకలు కూడా మంచిగా నచ్చినాయి. పిలకలు ఒక్క నిమిషం గంట కూడా చూద్దాం. పిలకలు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయండి. చూడండి పర్ఫెక్ట్ ఉన్నాయి పిలకలు కూడా. ఓకే. సో ఇప్పుడు నువ్వు పిచికారీ ఇప్పుడు చేస్తావా? ఇప్పుడు ఏ దశలో ఉంది ఇది? 4వ దశ అన్నట్టుగా. అంటే లాస్ట్ మూమెంట్. ఇంకా చిరుపొట్ట దశకు ఎన్ని రోజులు? ఇంకొక 10 రోజులు అయితే వస్తాయి. 10 రోజులలో చిరుపొట్ట దశ వస్తుందంట. సో ఇప్పుడు ఒక పిచికారీ చేస్తావు. సో ఓకే. సో ఎట్లా అనిపిస్తుంది మందు నీకు? మంచిగా అనిపిస్తుంది. ఓకే. ఏమంటున్నారు పక్క రైతులు? మంచిగానే ఉంది అంటారు. ఓకే. మళ్ళీ మనకు పెట్టుబడి కూడా తక్కువ అవుతుంది కదా. పోయిన సంవత్సరం ఎన్ని పాకెట్లు వాడినావు? 3 పాకెట్లు 1800 ఖర్చు అయింది. దాంతో నీకు ఎంత దిగుబడి పెరిగింది? 8 క్వింటాలు. ఈసారి ఆ అనుభవంతో చేసినావు కదా. మరి ఇప్పటిదాకా పురుగు మందు కొట్టలేదు? పక్క రైతులు ఏమనలేదా నువ్వు పురుగు మందు కొట్టలేదు కానీ? కొట్టాలని అన్నారు కానీ రోగం లేదు. పోయినసారి అనుభవం వచ్చింది కాబట్టి ఎక్కువ రాదు అని ఏం కాదని కొట్టలేదు నేను నమ్మకంతో. వెరీ గుడ్. సో ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మందు పర్ఫార్మెన్స్ ఓవరాల్గా? బాగుంది, సక్సెస్ అయింది. ఓకే. సో వేరే రైతులకు ఏమని చెప్తారు మీరు? చెప్తున్నా, వాళ్ళు చూసుకుంటారు పోతారు. ఓకే. నమస్తే. రాజేశ్వర్ గారు, ఇది ఇంత గంట ఉన్నది, ఇది 3 సార్లు అప్లై చేసారు కదా మీరు? 3 సార్లు చేసిన. 3 సార్లు చేసిండు. ఉంటాయా ఎన్ని ఉంటాయి? దాదాపు ఒక 30 పైన ఉంటాయి, ఎక్కువ ఉంటాయా? 35-40 రాకుంటాయి. 35-40 రాకుంటాయి కదా. అది కూడా బలంగా ఉంది కదా కిందిది? బలంగా ఉన్నాయి, కట్టె లెక్క అయింది. ఓకే. వెరీ గుడ్. చాలా హెల్దీగా ఉన్నది. ఆకు కూడా వెడల్పు ఉన్నది కదా. ఆకు క్వాలిటీలో ఏమన్నా డిఫరెన్స్ కనిపిస్తుందా మీకు?
క్వాలిటీ అంటే పచ్చదనం ఎక్కువ ఉంటుంది, ముదురు ఆకుపచ్చ కలర్ వస్తుంది. ఓకే ఓకే. ఆకుమచ్చ తెగుళ్ళు అట్లాంటి ఆ తెగుళ్ళు ఏం లేవు. ఓకే. సో ఈ లోమ్సీ వాడడం ద్వారా మీకేందంటే ఒకటేమో గంట బాగా పోస్తుంది అంతే కదా, రెండోది తెగుళ్ళు ఏం రావు, తెగుళ్ళు రావు, మూడోది కర్ర ఎన్ని పిలికలు అందులోకెళ్ళి బయటకు వస్తాయి అన్ని పిలికలు బయటకు వచ్చి కంకి పెడతాయా, కంకి పెడతాయి. సో దీంతో ఏమవుతుంది ఫైనల్గా మీకు దిగుబడి ఎక్కువ వస్తుంది. ఓకే. ఖర్చులు తక్కువనే, 1800 రూపాయల 2 ఎకరాలకు సరిపోయింది. ఓకే. ఎన్నిసార్లు వేసిండ్రు మీరు భూమిలో? 3 సార్లు భూమిలో వేసిన, ఒక్కసారి స్ప్రే చేయాలి, చేసేది ఉంది ఇప్పుడు చేస్తావా? ఓకే. సో 3 సార్లు భూమిలో వేసినావు, ఒక్కసారి పిచికారి ఇప్పుడు కొడతావు 2-3 రోజులల్లో. సో భూమిలో ఎట్లా వేసినావు నువ్వు? భూమిలో ఉసుకెళ్ళ కలిపేసాలి. ఓకే ఓకే. సో ఏది అది దాని పేరేం పేరు అన్నారు మీరు? లోమ్సీ. ఓకే. అదేది ద్రవరూప సేంద్రియ ఎరువు. సో ఖర్చు తక్కువ, ఇన్కమ్ ఎక్కువ. ఓకే. నమస్తే.